హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో భాగంగా తిరుమల రష్ అయితే కొంతమేరకు పెరిగిందనే చెప్పాలి. అలాగే టీటీడీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా లోకల్ టెంపుల్ సేవ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ అప్డేట్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే జనవరి 2వ తారీఖు నుంచి యథావిధిగా స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అండ్ దివ్య దర్శన్ టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే జనవరి మంత్కి సంబంధించిన స్పెషల్ డేస్ ఏంటో కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ January 2024 will be available for booking which effective from 31/12/2023 at 3 PM. సో లోకల్ టెంపుల్ సేవ టికెట్స్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అయ్యాయండి. కాకపోతే ఇంకా చాలా సేవ టికెట్స్ వేకెన్సీ ఉన్నాయి. సో ఎవరైతే లోకల్ టెంపుల్ సేవ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, సూర్యనారాయణ టెంపుల్, శ్రీనివాస టెంపుల్ తిరుచానూర్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, కోదండరామస్వామి టెంపుల్ అండ్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, నారాయణవనం, వేదనారాయణ స్వామి టెంపుల్ నాగలాపురం, శ్రీ కోదండరామస్వామి టెంపుల్ తిరుపతి, ఇలా చాలా టెంపుల్స్. ఇందులో భాగంగా కపిలేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో ఈ టెంపుల్కి సంబంధించిన సేవ టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ చేశారండి. చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ గుళ్ళో ఏ ఏ సేవకు సంబంధించిన టికెట్స్ ఇంకా వేకెన్సీ ఉన్నాయో చూపిస్తుంది. అండ్ సుప్రభాత సేవకు చూసినట్లయితే జనవరి మంత్లో అన్ని డేట్స్కి వేకెన్సీ అయితే ఉందండి. అండ్ కళ్యాణోత్సవ్ చూసినట్లయితే కేవలం జనవరి మంత్లో 14, 15, 16వ తారీఖు అంటే ఈ 3 రోజులకు సంబంధించిన టికెట్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. మిగిలిన అన్ని టికెట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. అలాగే అష్టాదళ పాదపద్మారాధనకు సంబంధించిన టికెట్స్ అన్నీ ఎవ్రీ మండే నిర్వహిస్తారు కదా. సో ఎవ్రీ మండే అంటే 8, 15, 22, 29 4 రోజులకు సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా వేకెన్సీ ఉన్నాయి. అలాగే తిరుప్పావడ సేవకు సంబంధించిన టికెట్స్ కూడా ఎవ్రీ థర్స్డే నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ థర్స్డే అంటే 4th, 11th, 18th, 25th ఇలా అన్ని రోజులకు సంబంధించిన టికెట్స్ వేకెన్సీ ఉన్నాయి. కేవలం అభిషేకానికి సంబంధించిన టికెట్స్ మాత్రమే అయిపోవడం జరిగింది. మిగిలిన అన్ని టికెట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇలా అన్ని టెంపుల్స్ మీద మీరు క్లిక్ చేసి మీకు ఏ సేవకు కావాల్సిన టికెట్స్ కావాలి అనుకుంటారో దాని మీద క్లిక్ చేసినట్లయితే వేకెన్సీ ఉందా లేదా అన్నది చూపిస్తుంది. సో వాటికి సంబంధించిన టికెట్స్ అంటే జనవరి మంత్కి సంబంధించిన టికెట్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి మీకు టికెట్స్ కావాలి అంటే ఏ సేవకు కావాలి అండ్ ఏ టెంపుల్ కావాలి అని సెలెక్ట్ చేసుకుంటే ఆ టికెట్స్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా నిన్నతో పోల్చుకుంటే ఈరోజు దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య అయితే రమారమిగా 10,000కు పైగా పెరిగిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. సో నిన్న 63,728 మంది స్వామివారిని దర్శనం చేసుకోగా వీరికి రమారమిగా ఎస్ఎస్డి టోకన్స్ ఉన్న వారికి 6 to 7 hours అయితే దర్శనానికి సమయం తీసుకుంది. అండ్ 300 రూపీస్ స్పెషాలిటీ దర్శన్ టోకన్స్ అలాగే విచువల్ సేవా దర్శన్ టోకన్స్ ఉన్న వాళ్ళకైతే 3 to 4 hours లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ జనవరి 2వ తారీఖు నుంచి యథావిధిగా అన్ని టోకన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అని చెప్పాను కదా. వాటి డీటెయిల్స్ని అయితే చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. తిరుపతిలోని కౌంటర్లో జనవరి 2వ తేదీన శ్రీవారి సర్వదర్శన్ టోకన్స్ అయితే జారీని పునఃప్రారంభం అయితే చేయబోతుంది టీటీడీ. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇదివరకే జారీ చేసిన విషయం తెలిసిందే కదా. తదుపరి సర్వదర్శన్ టోకన్స్ అనేవి జనవరి 2వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి మంజూరు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ దర్శన్ టోకన్స్ స్లాట్స్ అయితే ప్రారంభమవుతాయి. అదేవిధంగా 2 నడక మార్గాల్లో కూడా దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళే వారికి భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు. ఇవి కూడా రోజు ఉదయం 3 లేదా 4 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళే వారికి 1250వ మెట్టు దగ్గర దివ్యదర్శన్ టోకన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. రోజు ఉదయం 6 గంటల నుంచే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళే వారికి దివ్యదర్శన్ టోకన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ ఎస్ఎస్డి టోకన్స్ అన్నవి యథావిధిగా 3 కౌంటర్లో ఇస్తున్నారండి. ఒకటి శ్రీనివాసం, ఇది బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇంకొకటి విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్ వచ్చి గోవిందరాజస్వామి సత్రం, ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఈ 3 ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అన్నవి ఉదయం 4 గంటల నుంచే అందుబాటులో ఉంటాయి. అలాగే సుపదం ఎంట్రీ ద్వారా చంటిబిడ్డల దర్శనాలు కూడా జనవరి 2వ తారీఖు నుంచి యథావిధిగా ప్రారంభమవుతున్నాయి. అలాగే రికమెండేషన్ లెటర్స్ ద్వారా
వచ్చే దర్శనాలు కూడా అంటే బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్స్ ద్వారా పొందుతారు కదా, అవి కూడా జనవరి 2వ తారీఖు నుంచి లెటర్స్ అనేవి స్వీకరించబడతాయి. అలాగే మనం తిరుమలలో ఆఫ్లైన్లో సేవకు డిప్ వేస్తూ ఉంటాం కదా లక్కీ డిప్, ఆ లక్కీ డిప్ కౌంటర్స్ కూడా జనవరి 2వ తారీఖు నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయి. అంటే జనవరి 2వ తారీఖు నుంచి ఇంతకుముందు ఎలా అయితే టికెట్స్ లేకపోయినా దర్శనానికి పంపించేవారో, అలాగే టికెట్స్ లేకపోయినా జనవరి 2వ తారీఖు నుంచి యథావిధిగా దర్శనానికి అయితే అలో చేయడం జరుగుతుంది. అండ్ జనవరి 1వ తారీఖు రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలు అన్నవి యథావిధిగా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష పర్వదినాల గురించి తెలియజేస్తాను. జనవరి 1వ తారీఖు శ్రీవారి ఆలయంలో పెద్ద సాత్తుమోర వైకుంఠ ద్వార దర్శనం అన్నది ముగింపు. జనవరి 5వ తారీఖు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగింపు. జనవరి 6వ తారీఖున శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేస్తారు. అండ్ జనవరి 7వ తారీఖున సర్వ ఏకాదశి నిర్వహించడం జరుగుతుంది. జనవరి 14న భోగి పండుగ ధనుర్మాసం అన్నది ముగించడం జరుగుతుంది. అండ్ జనవరి 15న మకర సంక్రాంతి సుప్రభాత సేవ అన్నది పునః ప్రారంభించడం జరుగుతుంది. అంటే పండుగ నెలలో ధనుర్మాసంలో సుప్రభాత సేవ అన్నది ఉండదు, తిరుప్పావై సేవ నిర్వహించడం జరుగుతుంది. అండ్ జనవరి 14వ తారీఖున భోగి పండుగతో ధనుర్మాసం ముగింపడం జరుగుతుంది కాబట్టి 15వ తారీఖు నుంచి యథావిధిగా సుప్రభాత సేవ అన్నది పునః ప్రారంభించడం జరుగుతుంది. జనవరి 16న తిరుమల శ్రీవారి పార్వేటి మండపానికి వేంచేయింపజేస్తాడు. కనుమ పండుగ కూడా జరుగుతుంది. అండ్ జనవరి 25వ తారీఖున శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహించడం జరుగుతుంది. ఇవి జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష పర్వదినాలు. అలాగే రేపు జనవరి 1వ తారీఖున కావడంతో తిరుమలలో రద్దీ అన్నది ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. అలాగే తిరుమలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని కూడా తెలియజేశాను అనుకుంటున్నాను. ఇంకా ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.